హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామందికి ధనవంతులు అవ్వాలనే కోరిక ఉంటుంది, కానీ అందరూ అలా అవ్వలేరు. ఎలాంటి అలవాట్లు ఉంటే ధనవంతులు అవుతారో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, లక్ష్యాన్ని కలిగి ఉండండి, కోరిక కాదు. కలలు కనడం మానేసి నటించడం ప్రారంభించండి. ధనవంతులు కార్యాచరణ ప్రణాళికను విశ్వసిస్తారు. మీరు విజయం సాధించాలనుకుంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి మరియు దానిని సాధించడానికి కృషి చేయండి. నెంబర్ 2, వారు జాక్పాట్ కోసం వేచి ఉండరు. విజయవంతమైన వ్యక్తి క్రమం తప్పకుండా జూడమాడడు మరియు లాటరీని గెలవాలనే ఆశతో ఎదురు చూడడు. వారు శ్రమను మాత్రమే నమ్ముతారు. వారు తమపై తాము ఆధారపడతారు, ఖచ్చితంగా లేని అదృష్టం మీద కాదు. నెంబర్ 3, విజయవంతమైన వ్యక్తులు గాసిపింగ్కు దూరంగా ఉంటారు. విజయవంతమైన వ్యక్తులకు ఇతరుల వెనుక ఏమీ చెప్పకుండా ఉండటం అలవాటు. గాసిప్లు ఒకరి వృత్తిపరమైన సంబంధాన్ని మరియు ఎదుగుదలను ఎంతగా దెబ్బతీస్తాయో వారికి తెలుసు. నెంబర్ 4, వద్దు అని చెప్పడానికి తొందరపడకండి. ఓపికగా ఉండండి మరియు కొత్త ఆలోచనలకు తెరవండి. ఒక రోజులో మీరు పొందే ప్రతి ప్రతిపాదనకు నో చెప్పే ముందుగా దాన్ని అంచనా వేయండి మరియు దాని గురించి ఆలోచించిన తర్వాత మాత్రమే దానిపై చర్య తీసుకోండి. నెంబర్ 5, బాగా చదవండి. బిల్ గేట్స్ తాను సంవత్సరానికి 50 పుస్తకాలు చదువుతానని, అది తనకు భారీ ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పారు. 11% ధనవంతులు మరియు 79% పేదలు వినోదం కోసం చదువుతున్నారు. కాబట్టి మీరు చదువుతున్నది మరింత సమాచారంగా ఉండేలా చూసుకోండి. నెంబర్ 6, విజయవంతమైన వ్యక్తులు ప్రదర్శించబడరు. నిజంగా ధనవంతులు సాధారణంగా అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవారు కాదు. వారు మెరిసే కార్లు మరియు తాజా బ్యాగ్లను కొనుగోలు చేయరు. పొరుగువారు బిలియనియర్ కావచ్చు, కానీ దాని గురించి మీకు ఎప్పటికీ తెలియదు. నెంబర్ 7, వేర్ ది బెస్ట్ స్మైల్. 16% మంది పేదలతో పోలిస్తే 62% మంది ధనవంతులు ప్రతిరోజు ఫ్లాస్ చేస్తున్నారు. చిరునవ్వు అనేది ఒక వ్యక్తిలో మనం గమనించే మొదటి విషయాలలో ఒకటి. మీరు నోటి దుర్వాసన మరియు పసుపు పళ్ళు కలిగి ఉంటే అది మీ మొత్తం చిత్రాన్ని పాడు చేస్తుంది. నెంబర్ 8, అప్పు తీసుకోవడం అలవాటు చేసుకోకండి. ధనవంతులు అప్పులకు దూరంగా ఉంటారు. వారు ఏదైనా కొనవలసి వస్తే వారు దానికోసం డబ్బును ఆదా చేస్తారు మరియు నగదుతో చెల్లిస్తారు. నెంబర్ 9, పంచుకోవడం గొప్ప మనసుకు సంకేతం. స్నేహితులు మరియు బంధువులకు విరాళాలు, దాతృత్వం మరియు బహుమతులు మంచి హృదయానికి సంకేతం కాదు, సంపన్న జీవితానికి కూడా సంకేతం. 79% ధనవంతులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చారు. వారు తమ సమయాన్ని, డబ్బును, నైపుణ్యాన్ని ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. నెంబర్ 10, ధనవంతులు మరియు విజయవంతమైన వారు టీమ్ బిల్డర్లు. విజయవంతమైన వ్యక్తులు తమ లోపాలను తెలుసుకుంటారు మరియు పనిని సరైన వ్యక్తికి అప్పగించడానికి ఎప్పుడూ వెనుకాడరు. అలా పెరుగుతాయి. ఈ అలవాట్లు అన్నీ ఉంటే ధనవంతులు అవ్వడానికి చాలా అవకాశాలున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.